వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజు మనం పప్పుచారు ఎట్లా చేయాలో చూద్దాము. చూస్తున్నారు కదా, ఇంతే కలర్ఫుల్గా అలాగే టేస్టీగా. కలర్ ఒకటే కాదండి, మనం తినడానికి కూడా టేస్టీగా ఉండేలాగా అలా చేయాలో చూద్దాం. ఇదైతే ఆంధ్ర స్టైల్లో చేస్తే పప్పుచారు అండి. అంటే ప్లెయిన్గా కాకుండా మన దగ్గర ఉన్న ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అవి వేసి చేస్తున్నది. ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి. వట్టి కందిపప్పుతో చేసినమాట కాబట్టి పప్పుచారు అని చెప్తున్నాము. అలాగే మనకి ఇలా రావాలంటే దీని వెనకాల మనం తయారు చేసే విధానం ఎట్లా ఉందో ఆ ప్రొసీజర్ మొత్తం చూసుకుందాము. దీనికి కావాల్సింది కందిపప్పు. మీరు ఎంతైతే పప్పుచారు చేసుకుంటారో దానికి సరిపడా తీసుకోండి. అంటే మీరు చిక్కగా చేసుకుంటే కొంచెం ఎక్కువ, పలసగా చేసుకుంటే కొంచెం తక్కువ అన్నమాట. నేను ఇక్కడ కొంత పప్పు తీసుకున్నాము, అది విజిల్ పెట్టుకున్నాను. అది మీకు ఇక్కడ క్లిప్ యాడ్ చేయలేదు, కానీ మనం ఇలా మెత్తగా కొంచెం పప్పు గుత్తి అయితే కొంచెం వాటిని రుబ్బుకోవాలి. తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. మనకి పులుపు సరిపడా చింతపండు పులుసు అంటే కొంచెం ఒక నిమ్మకాయ అంత కాదు, 2 నిమ్మకాయలంత చింతపండు తీసుకోండి. అలాగే ఇక్కడ వెజిటేబుల్ కుక్కర్ విజిల్ చూపించాను కదా, ములక్కాయ అలాగే టమాటాలు ఏమేమి వేసుకుంటావు అవి మనం ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే, ఒక విజిల్ కానీ మనకి సరిపోతుంది. త్వరగా మనకి టైం అనేది సేవ్ అవుతుంది అన్నమాట. అవి యాడ్ చేసుకుందాము. ముందు పప్పు, తర్వాత దాంట్లో చింతపండు పులుసు యాడ్ చేస్తాం కదా. తర్వాత ఉడకబెట్టిన వెజిటేబుల్స్. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అంత పసుపు, ఒక స్పూన్ కారం, అలాగే రుచికి తగినట్లు ఉప్పు యాడ్ చేసాము. మనం కరివేపాకు కూడా యాడ్ చేసాము ఇక్కడ. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేయండి. కొత్తిమీర వేస్తే ఏంటంటే టేస్ట్, ఏ చారుకైనా సరే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇక్కడ మెయిన్ అయితే జీలకర్ర, ఎల్లుల్లిపాయ అది కొంచెం గ్రైండ్ చేసుకోండి. లేకపోతే మీ దగ్గర చిన్న రోలు ఉంటాయి కదా, అందులో కొట్టేసుకుని సరిపోతుంది. అది అయితే మనం చారు మరిగేటప్పుడు యాడ్ చేయాలి. ఇది ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర అన్నమాట. ఇది వేస్తే మన చారు యొక్క టేస్టే మారిపోతుందండి. అలాగే స్మెల్ కూడా మరిగిపోతుంది అన్నప్పుడు మనం యాడ్ చేయాలి. ఇంకొద్దిసేపట్లో దించుతాం అనగా. అలాగే సాంబార్ పొడి యాడ్ చేస్తున్నాం ఇక్కడ, మరింత ఫ్లేవర్ రావడానికి కొంచెం సాంబార్ పొడి. అలాగే కొంచెం కొత్తిమీర లాస్ట్లో మరిగేటప్పుడు. అలాగే కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయండి. చారులకి అయితే టేస్ట్ ఇచ్చేది ఇదే, పులుసు కర్రీ కానీ చారులకు కానీ. ఇప్పుడు మన పప్పుచారు అయితే అయిపోయింది. ఇక పోపు పెట్టుకుందాము. పోపుకి ఒక మూకెడు తీసుకొని ఇలా ఆయిల్ పోసుకొని సరిపడా ఎల్లుల్లిపాయలు వేయండి. ఎల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర, మెంతులు కూడా యాడ్ చేయండి. కొంచెం కలపండి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేయండి. అలాగే కొంచెం ఇంగువ పోపులో ఇక్కడ పోపు అయితే పెట్టేసుకున్నాము సరిపడా. అలాగే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.